వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ని చూడడానికి చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. టుడే ఐ am going to explain about the lesson a letter to a teacher which is prescribed in the first year degree first semester in English. So I would like to explain this lesson point by point completely. Before going to that, I am going to ask about a question and you have to give information. Most of the students are watching my channel and they might have forgotten to subscribe, but they didn't show interest in subscribe and share and like. So I request each and everybody, please subscribe and like and share at once, which is more యూస్ఫుల్ టు మీ. ఈరోజు ఈ లెసన్లో ఈ వీడియో ద్వారా ఏ లెటర్ టు ఏ టీచర్ అనేటువంటి ఒక లెసన్ అనేది ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇంగ్లీష్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉంది. దాని గురించి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే ఉద్దేశంతో పాయింట్ వైజ్ ఆన్సర్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు దీన్ని పూర్తిగా వినగలిగితే, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వినగలిగితే యూ కెన్ రైట్ ఎనీ క్వశ్చన్ విత్ రిగార్డ్ టు దిస్ లెసన్. ఈ లెసన్లో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా కామన్గా వచ్చేటువంటి ఒకటే ఆన్సరు, దాన్ని మీరు రాయొచ్చు. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అవ్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. లెటర్ టు ఏ టీచర్ డీటెయిల్ సమ్మరీ పాయింట్ వైజ్. లెటర్ టు ఏ టీచర్ అనే దాన్ని డీటెయిల్గా సమ్మరీ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబౌట్ ద లెసన్. అబౌట్ ఏ లెసన్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఏ లెటర్ టు ఏ టీచర్ ఈజ్ రిటర్న్ బై ది స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ బార్బినియా ఇన్ ఇటలీ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాన్ లొరెంజో మిలానీ. ఇట్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలెక్టివ్ లెటర్ అడ్రస్ టు ద టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ ఏ లెటర్ టు ఏ టీచర్ అనేటువంటిది ఒకటి లెసన్ పెట్టారు అని చెప్పాను కదా. ఈ టీచర్కు రాయడం అనేటువంటిది ఒక లెటర్ జరిగింది. అంటే ఇటలీ దేశంలోని టుస్కనీ అనేటువంటి ఒక ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో బార్బినియా అనేటువంటి ఒక విలేజు, ఆ విలేజ్లో ఒక స్కూల్ అనేటువంటిది నడపడం జరుగుతూ ఉండేది. ఆ స్కూలు డాన్ లొరెంజో మిలానీ అనేటువంటి వ్యక్తి యొక్క గైడెన్స్ ద్వారా అక్కడ విద్య అనేటువంటి బోధించేటువంటి వారు. Due to some conditions, the teachers were not following correct points in the administration. That is caused to write a letter to a teacher. ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు సరి అయిన విధానాన్ని అనుసరించకపోవడం చేత, సరి అయినటువంటి పాయింట్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేయకపోవడం ద్వారా విఫలమైనటువంటి ఫెయిల్ అయినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఆ అనుభవాలను తెలియజేస్తూ పొందినటువంటి నష్టాన్ని, బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తూ రాయబడేటువంటి లెటరే ఈ యొక్క లెసన్. జనరలీ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ లెసన్ there will be only one author, or any poem, or any short story, or any essay, or anything that must be written by only one author. But here is, in this lesson was written by a group of students who were students of that institution. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కలిసి రాసినటువంటి లెటరు. జనరల్గా ఏదైనా ఒక పోయం కానీ, ఒక లెసన్ కానీ, ఒక షార్ట్ స్టోరీ కానీ, ఒక వన్ యాక్ట్ ప్లే కానీ ఏదైనా సరే చూస్తే దానికి ఒక ఆథర్ అనేటువంటి వాడు ఉంటాడు. కానీ ఈ లెసన్కు కలెక్టివ్గా కొంతమంది విద్యార్థులు వారు స్కూల్లో చదివినప్పుడు పొందినటువంటి అనుభవాలను, బాధలను, కష్టాలను, వారు కోల్పోయినటువంటి విలువైన జీవితాన్ని, ఆవేదనను తెలియజేస్తూ రాయబడేటువంటి లెటరే ఏ లెటర్ టు ఏ టీచర్. It is written in the form of collective letter, not by single person, and it must be addressed to the teachers and education system. ఆ రోజుల్లో ఉన్నటువంటి అమలు చేయబడినటువంటి
ఆ విద్యా విధానం గురించి, ఆ టీచర్స్ చేసినటువంటి వారి యొక్క పనితనాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఇందులో ఉంది. సెకండ్ పాయింట్, పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ లెటర్. The main aim of the letter is to criticize the traditional system of education. The students expose how school failed poor and weak students while supporting rich and intelligent ones. ఇక్కడ స్కూల్ అనేది గమనిస్తే జనరల్గా ఏ టీచర్ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఎనీ లెసన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఈక్వలీ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఎక్కడైనా పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఒక టీచరు ఒక పాఠాన్ని చెప్పాలనుకున్నప్పుడు అందరికీ కామన్గా ఆ పాఠం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జనరల్గా ఉండేటువంటి పద్ధతి. అయితే స్కూల్ ఆఫ్ బార్బేనియా అనేటువంటి స్కూల్లో పాఠాలు చెప్పడం అనేటువంటిది డిస్క్రిమినేషన్తో ఉండేది. వాళ్ళ యాటిట్యూడ్, టీచర్స్ యొక్క ప్రవర్తన అంతా కూడా డిస్క్రిమినేషన్తో కూడుకొని ఉండదు. దే గివ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ద రిచ్ పీపుల్, but they neglected the students' activities, and that is caused to failure of poor students and weak students. అంటే ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు కేవలం ఏదైనా పాఠాలకు సంబంధించి చెప్పాలనుకున్నప్పుడు కేవలం రిచ్ స్టూడెంట్స్కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ విధంగా అక్కడ పిల్లలు అనేటువంటి వాళ్ళు సఫర్ కావడానికి అవకాశం కలిగింది. థర్డ్ పాయింట్, education and social inequality. The authors argue that the school system creates inequality instead of removing it. ఎక్కడే కానీ పాఠశాలలో అందరూ సమానత్వంతో సమానంగా ఉండడానికి ఒకవేళ విద్యార్థుల మధ్యలో డిస్క్రిమినేషన్ ఏదన్నా ఉన్నా కానీ దాన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరగడం అలవాటు. కానీ స్కూల్ ఆఫ్ బార్బేనియాలో ఉన్న పద్ధతి ఏమంటే ఆల్ స్టూడెంట్స్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ different groups based on their caste, based on their education, based on their financial conditions. అంటే వాళ్ళ యొక్క రిచ్ పూర్ అనే బేస్గా తీసుకొని అక్కడ ఆ సొసైటీ అనేటువంటిది, ఆ స్కూల్ అనేటువంటిది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా డివైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీస్ గెట్ సపోర్ట్, గైడెన్స్ అండ్ రీసోర్సెస్ వైల్ పూర్ చిల్డ్రన్ ఆర్ నెగ్లెక్టెడ్. అంటే ఆ పాఠశాలలో చదివేటువంటి డబ్బున్న విద్యార్థులకు మాత్రమే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ, వాళ్లకు గైడెన్స్ ఇస్తూ, వాళ్లకు రీసోర్సెస్ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ పేద విద్యార్థులను పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగేది. వాళ్ళ యొక్క ఆలోచనలకు అవకాశం ఉండేది కాదు. వాళ్ళు పేద విద్యార్థులు చెప్పేటువంటి మాటలు వినేటువంటి స్టేజ్లో కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఆ పాఠశాలలో స్కూల్లో ఉండేది. ఫెయిల్యూర్ ఆఫ్ స్కూల్ సిస్టమ్. స్కూల్స్ లేబుల్ వీక్ స్టూడెంట్స్ యాజ్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ ఇంప్రూవ్. అంటే పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులకు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా లేనటువంటి విద్యార్థులకు ఏమాత్రం కూడా సపోర్ట్ అనేది లేకుండా వాళ్ళని ఫెయిల్ చేయడానికి ఎటువంటి మార్గాలు అయితే ఉన్నాయో అటువంటి మార్గాలను అనుసరించి వాళ్ళు వీక్ స్టూడెంట్స్గా చేసి వాళ్ళు ఫెయిల్యూర్ కావడానికి మార్గాన్ని చూసేటువంటి వాళ్ళు. ఎప్పుడైతే కంటిన్యూగా ఫెయిల్ కావడంతో వాళ్ళు స్కూల్ వదిలేసి డ్రాప్ అవుట్స్గా మారిపోయి చిన్న చిన్న వర్కింగ్ క్లాస్ పీపుల్గా, అంటే ఏదైనా ఒక చిన్న షాప్లో కానీ, ఒక మిల్లులో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ, పొలాల్లో కానీ రైతులకు మాదిరిగా కూలీల పనులు చేసుకునేటువంటి స్థాయికి దిగజార్చడానికి ఆ రోజుల్లో ఆ స్కూల్ అనేటువంటిది పనిచేసేది. స్టూడెంట్స్ హూ ఫెయిల్ ఎగ్జామ్స్ ఆర్ ఆఫన్ ఫోర్స్డ్ టు డ్రాప్ అవుట్ విచ్ డెస్ట్రాయిడ్ దేర్ ఫ్యూచర్. అంటే పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడే విధానాలను అనుసరించకుండా వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడానికి ఉపయోగపడే విధంగా పాటిస్తూ వాళ్ళు డ్రాప్ అవుట్స్ పెరిగిపోవడానికి, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క భవిష్యత్తు పతనం కావడానికి మాత్రమే ఆ స్కూల్ అనేటువంటిది ఉపయోగపడేటువంటిది. అటువంటి స్కూల్ గురించి, ఆ విధానం గురించి, అప్పటి విద్యా విధానం గురించి, వాళ్ళ టీచర్స్ అనుసరణ విధానం గురించి ఎన్నో రకాల విమర్శలన్నింటినీ కూడా వాళ్ళు గమనించారు. ఆ పేద విద్యార్థులు టీచర్ యొక్క సహాయంతో ట్రై టు దెమ్ అండ్ ఇన్స్పైర్ దెమ్ టు క్వశ్చన్. ఇన్స్పైర్ ఆ లొరెంజో మిలానీ అనే టీచరు పేద విద్యార్థులు సపోర్ట్ చేస్తూ వాళ్ళను క్వశ్చన్ వేసేదానికి
వాళ్ళు సమాజంలో మేము పడుతున్న బాధలను మీరు గుర్తించండి అని క్వశ్చన్ వేయడానికి వీలుగా వాళ్ళు ఇన్స్పైర్ చేశాడు, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేశాడు. క్రిటిసిజం ఆఫ్ టీచర్స్. టీచర్స్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్స్. దే ఫోకస్ ఓన్లీ ఆన్ సిలబస్ అండ్ ఎగ్జామ్స్, నాట్ ఆన్ స్టూడెంట్స్ రియల్ నీడ్స్ అండ్ ఎబిలిటీస్. విద్యార్థుల యొక్క అవసరాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వాళ్ళు కేవలం నిందించడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండేది కాదు. ద లెటర్ ఇన్సిస్ట్స్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రైట్, నాట్ ఎ ప్రివిలైజ్. స్కూల్ షుడ్ గివ్ ఎక్స్ట్రా కేర్ అండ్ ఇంటెన్షన్ టు స్లో లెర్నర్స్ అండ్ పూర్ స్టూడెంట్స్. ఆ విద్యార్థులు చాలామంది అడిగారు. అక్కడ ఇంకో పాయింట్ ఏమంటే సెకండ్ ఛాన్స్ అనేటువంటిది ఉండేది కాదు. ఒక విద్యార్థి ఫెయిల్ అయితే తిరిగి పరీక్షలు అపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ చేసుకోవడానికి అనుకూలంగా మరొకసారి పరీక్ష పెడితే ఆ ఎగ్జామ్లో పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండేది కాదు. పైగా ఎవరైతే రిచ్ స్టూడెంట్స్ ఉన్నారో, ధనికులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఉపయోగపడే విధంగా సెకండ్ ఛాన్స్ ఉండేది. వారి పరీక్షలకు అనుకూలంగా ఫీజులు కట్టించుకునేవాళ్ళు, వాళ్ళకు కాపీలు అందించేవాళ్ళు, వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకు ట్యూషన్ చెప్పేవాళ్ళు. పేద విద్యార్థుల యొక్క కష్టాలను పూర్తిగా వదిలేసి ధనికుల విద్యార్థులకు పూర్తిగా సహాయం చేస్తూ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ పొందడానికి మాత్రమే ప్రయత్నం చేసేటువంటి టీచర్స్ అక్కడ ఉండేవాళ్ళు. సో ది స్కూల్ ఆఫ్ బార్బినియా ఫాలోడ్ ఏ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. దే స్టడీడ్ ఫర్ లాంగ్ అవర్స్, హెల్ప్డ్ వన్ అనదర్ అండ్ లెర్న్ with real life examples. And education at Barbinia taught students to be responsible citizens. Students were encouraged to think critically and speak social justice. అయితే ఈ పద్ధతులన్నీ కూడా విమర్శిస్తూ వాళ్ళకుగా మార్చుకోవాల్సింది పాఠశాల ఏ విధంగా ఉండాలి అని చెప్పి కొన్ని పాయింట్స్ నా ఉత్తర్వులో రాయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమంటే స్కూల్ ఆఫ్ బార్బినియా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అమలు చేస్తూ అందరికీ సమానంగా విద్య అందించాలని, ప్రతి ఒక్కరికి కూడా విలువైన విద్యను బోధించడానికి ప్రయత్నం చేయాలని, ఎప్పుడే కానీ డిస్క్రిమినేషన్ అనేటువంటి ఉండకూడదని, దే క్రిటికల్ థింకింగ్ అండ్ స్పీకింగ్ ఫర్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పాటించాలని, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ అందరికీ చెప్పాలని చాలా విషయాలు వాళ్ళందరికీ తెలియజేస్తూ మెసేజ్లు ఆ లెటర్ రూపంలో రాశారు. సో టీచర్స్ మస్ట్ యాక్ట్ యాజ్ గైడ్స్ అండ్ రిఫార్మర్స్, నాట్ జడ్జెస్. అంటే జనాలకు ఉపయోగపడే విధంగా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దే షుడ్ ఎడ్యుకేట్ స్టూడెంట్స్ టు థింక్, క్వశ్చన్ అండ్ ఇంప్రూవ్ సొసైటీ. సమాజాన్ని మార్చడానికి అవసరమయ్యేటువంటి రీతిలో విద్యార్థులు ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేయడానికి టీచర్స్ ఉపయోగపడాలని, వారు ఆ విధంగా ప్రవర్తించాలని వారు ఆ ఉత్తరాల్లో పేర్కొనడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఉన్న సారాంశం ఏమంటే పాఠశాలలో చదువు అనేటువంటిది, విద్యార్థులు అనేటువంటిది ఆ సమాజానికి వ్యక్తిగతంగా అభివృద్ధికి, సమాజాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడడం మంచిది కాదని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. ద లెసన్ కాల్స్ ఫర్ హ్యూమన్, ఈక్వల్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈక్వల్తో కూడుకున్న, సామాజిక న్యాయం కూడుకున్న, మానవత్వంతో కూడుకున్న, ఆర్థిక సమానత్వం కూడుకున్న విద్య వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం కోసం ఈ లెటర్లో వాళ్ళు పొందుపరిచారు. ట్రూ ఎడ్యుకేషన్ షుడ్ అప్లిఫ్ట్ ద వీక్ అండ్ క్రియేట్ సోషల్ ఈక్వాలిటీ. సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి ఇవన్నీ రావాలంటే సరియైన, నిజమైన, ఖచ్చితమైన విద్య ఉపయోగపడాలని, ఆ విద్య అలాంటిది సాధించాలని చెప్పి, ఆ సాధించడానికి విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా కృషి చేయాలని ఆ టీచర్స్ యొక్క ముఖానికి వీరంతా కూడా రాసినటువంటి లెటర్ ఏ టీచర్. కాబట్టి ఈ లెసన్లో కేవలం విద్యార్థులను కించపరుస్తూ, విద్యార్థుల యొక్క ఆశలను అణిగివేస్తూ, వాళ్ళు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క లెసన్ని, వాళ్ళ అనుభవాలను, ఆవేదనను వ్యక్తపరుస్తూ స్కూల్ కూడా ఎలా మారాలి, టీచర్స్ ఎలా మారాలనే విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ లెసన్ ఈజీ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.